నేను గతంలో కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడుకున్నాం. వాళ్ళకి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ఇప్పుడు మీకు జైల్లో అందరినీ పెడతారు. పెద్ద మొత్తంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడికి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వాడు కూడా మరి నిందితుడో నేరస్తుడో అనేగా. అంటే బాగా గవర్నమెంట్కి ఆదాయం ఇస్తా ఉంటే ఒక పరుపు ఇస్తారు, ఒక మంచం ఇస్తారు, ఒక ఫ్యాన్ ఇస్తారు, ఒక టీవీ ఇస్తారు, అవసరాన్ని బట్టి ఏసీ ఇస్తారు. మరి ఈ డిస్క్రిమినేషన్ అంటే మన చట్టాలు అట్లా ఏడ్చినాయి. ఆ రోజున బ్రిటిష్ వాడు పెట్టినట్టున్నాయి, మనం అలాగే పేర్లు మార్చుకుంటూ వస్తూ ఉన్నాం. సో ఇది వీళ్ళు కేవలం పాత్రదారులు మాత్రమే అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టే వీళ్ళకి బెయిల్ వచ్చింది అనేటువంటిది నాకున్న అవగాహన ప్రకారం నేను అనుకుంటున్నాను. వీళ్ళు పాలసీ మేకర్స్గా ఉండి వీళ్ళే ఇనిషియేట్ చేసి ఈ స్కామ్ని చేసినటువంటి వాళ్ళు వీళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఆయన సెకండ్ లేయర్గా పెట్టుకున్నటువంటి మిథున్ రెడ్డి, తర్వాత మన విజయసాయి రెడ్డి, వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ పికప్ చేసుకొని వీళ్ళ ద్వారా పాత్ర పోషించారు. కాబట్టి వీళ్ళు పాత్రదారులే. సూత్రధారులు అనేటువంటి వాళ్ళకి బెయిల్ రాకుండా ఇంక ఇప్పటికీ లోపల ఉన్నారు వాళ్ళు.